హలో అండి, పండుగలప్పుడు నైవేద్యంగా చాలా కమ్మనైన శనగపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఈరోజు క్లియర్గా చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను. దీనిలో వాటర్ వేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో కొన్ని వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. శనగపప్పు బాగా నానితే ఈజీగా ఉడికిపోతుంది. అప్పుడు పాయసం చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, 1 అవర్ తర్వాత మనకు శనగపప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు దీనిలో వాటర్ తీసేసి ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఈ శనగపప్పును దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మనం కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకున్నా పర్లేదు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి పప్పును మెత్తగా ఉడకనివ్వాలి. చూసారా, ఇక్కడ పప్పు అనేది మనకి ఉడికిపోయింది. చూసారా, ఇక్కడ కొద్దిగా మనం చూసినట్లయితే పప్పు ఈ విధంగా ఉడికిపోవాలి. అది మరీ మెత్తగా పేస్ట్లా కాకూడదు. కొద్దిగా పలుకు మనం తింటున్నప్పుడు కొద్దిగా శనగపప్పు పలుకు తగిలితే చాలా బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి కావాలంటే ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చేసుకోవాలి, ఎక్కువగా మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు దానిలో 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. దానిలోనే బెల్లం యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అది వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లము ఈజీగా కరిగిపోతుంది. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మధ్య మధ్యలో ఇలా శనగపప్పు పలుకులు కనపడుతున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దానిలో 1 కప్పు వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. పాలు వద్దనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఆ విధంగానే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. కానీ 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ పైన వేరొక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత గుప్పడన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని అంతా కూడా మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకొని పాయసంలో వేసుకున్నట్లయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. దీనిలో నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటేనే ఈ పాయసం అనేది మంచి టేస్టీగా వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా శనగపప్పు పాయసాన్ని చేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదంగా ఈ శనగపప్పు పాయసాన్ని మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.